చిన్న చిన్న మిస్టేక్‌లు జరుగుతాయా కంట్రోల్ జేయడానికి? ఆ కంట్రోలింగ్ మెంటాలిటీ తను ఎక్కడైనా సరే ఓటింగ్ కోల్పోయే ఛాన్సెస్ ఉన్నాయా అనేది జాగ్రత్తగా చూసుకోవాలి. ఎవరు చెప్తారు ఇవన్నీ కూడా వాళ్ళకి? మనం అనుకుంటాం గానీ, బట్ అక్కడ ఆ టైంలో పీక్ స్టేజ్‌లో గదా! ఇంకా ఏదైనా సరే ఆల్ ఈజ్ ఫెయిర్ ఇన్ లవ్ అండ్ వార్ అన్నట్టుగా గెలవడమే ఇంపార్టెంట్. మిగతావన్నీ పక్కన పెట్టేద్దాం అనుకునే స్టేజ్‌కెళ్ళిపోయారంటే మాత్రం ఖచ్చితంగా ఆవిడ కంట్రోలింగ్ కళ్యాణ్ గనక గట్టిగా కనబడిందంటే ఇద్దరికీ మైనస్ అవుతది. అండ్ భరణికి ప్లస్ అవుతది. సంజన చెప్పలేం. మేబీ ఈ డబుల్ ఎలిమినేషన్‌లో ఆవిడ అండ్ సుమన్ శెట్టి ఇద్దరు వెళ్ళే ఛాన్సెస్ అయితే గట్టిగా కనబడుతున్నాయి. ఓకే. సంజన అండ్ కంటే ఇప్పుడు ఈ 2 షాకింగ్‌గా ఎపిసోడ్స్ డెమోన్ గూడా ఏమన్నా తనకి ప్లస్ అవ్వలేదంటారా? ఖచ్చితంగా ప్లస్ అవుతోంది. కానీ ఓటింగ్ ఆ రేంజ్‌లో సంజన చాలా ఫెయిర్ గేమ్ ఆడుతున్నారు. ఎవరి మీద డిపెండ్ అవ్వకుండా ఉన్నది ఉన్నట్టు మాట్లాడుతూ ఫిల్టర్ లేకుండా ఉన్నారు అని చెప్పి చాలా కామెంట్స్ నిజమే. వస్తున్నాయి. పాజిటివ్ నిజమే. అవునట్టు సంజనాకి కొంచెం. పాజిటివ్‌గా ఉంది. కానీ అది ఆ రేంజ్‌కెళ్తదా? ఆ ఫ్యాన్ బేస్ అంత ఉందా అనేదే ఆలోచన. ప్రస్తుతానికైతే సంజన వేవ్ పెరుగుతోంది. ఇట్స్ ఇంక్రీజింగ్. కళ్యాణ్‌ది తగ్గుతోంది. తను వచ్చేది స్టేబుల్‌గానే ఉన్నట్టుగానే తెలుస్తోంది. బట్ ఇప్పుడు భరణి కామెంట్స్ వల్ల ఇది కొంచెం డిప్ అవుతదా వీళ్ళ రిలేషన్ వల్ల? భరణి చెప్పిన మాట నిజం అని జనాలు నమ్మితే వీళ్ళిద్దరికీ అది గ్రాఫ్ డౌన్ అవుతది. సంజనాని వీళ్ళందరూ టార్గెట్ చేశారు కాబట్టి జనాల సింపతి సంజనాకి ఉండి కొంచెం పెరిగే అవకాశం ఉంది. ఇమ్ము నార్మల్‌గానే ఉన్నాడు.